ఎలా తీసుకోవాలో చూద్దాము. ఫస్ట్ పొడవు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నడుము దగ్గర డాట్ వరకు పొడవు తీసుకోవాలి. ఇక్కడ ఇలా టేప్ పెట్టి షోల్డర్ దగ్గర నుండి ఇంతవరకు చూసుకుంటాం. పొడవు 13.5 అంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 14 తీసుకుంటాము. ఎందుకు హాఫ్ ఇంచ్ కలుపుతామంటే ఇక్కడ షోల్డర్ ఫ్రంట్ టు బ్యాక్ కలిపేదానికి నడుము పీస్ జాయింట్ వేసేదానికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము. 13.5 ప్లస్ 14 ఇంచెస్. తర్వాత చెస్ట్ లూజ్ ఎక్కడి నుంచి తీసుకుంటామంటే ఈ హ్యాండ్ కుట్టడం అయిపోయిన దగ్గర ఇక్కడ నుండి ఇక్కడ వరకు చెస్ట్ లూజ్ తీసుకుంటాము. 20. ఓకేనా? ఇలా చూసినప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసరికి 20 ఉంది. 20 ఉంటే 20లో సగం తీసుకోవాలి. 20లో సగం వచ్చేసరికి 10. 10కి 1.5 ఖర్చు. అందరికీ 1.5 కలుపుతాం. బ్లౌజ్కి 1.5 ఖర్చు వస్తుంది. 11.5. 10, 1.5, 11.5. తర్వాత మెడవెడల్పు అంటే ఇది ఇక్కడ నుండి ఇంతవరకు దాన్ని మెడవెడల్పు అంటాము. ఆ మెడవెడల్పు ఎలా తీసుకుంటామంటే చెస్ట్ లూజ్ని బట్టి తీసుకుంటాము. ఎవరి చెస్ట్ లూజ్కి ఎంత ఉందో దాన్ని బట్టి చూడండి. చెస్ట్ లూజ్ డ్రెస్ అయినా ఫ్రాక్ అయినా బ్లౌజ్ అయినా ఏదైనా చెస్ట్ లూజ్ని బట్టి తీసుకోవాలి. చెస్ట్ లూజ్ ఖర్చుతో కలిపి తీసుకోవాలి. చెస్ట్ లూజ్ని 4 భాగాలు చేసుకొని తర్వాత వచ్చిన కొలతకి మెడవెడల్పు తీసుకోవాలి. ఎలా అంటే చెస్ట్ లూజ్ 9.5, 10, 10.5 ఉన్న వాళ్ళకి 2.5 ఇంచెస్ మెడవెడల్పు పెట్టుకుంటాము. చెస్ట్ లూజ్ 11, 11.5, 12, 12.5 ఉన్న వాళ్ళకి 2.5 ఇంచెస్ పెట్టుకుంటాము. ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసరికి 11.5 ఉంది కాబట్టి దీనికి 2.5 మెడవెడల్పు వేసుకుందాము. తర్వాత షోల్డర్, ఇది భుజము. షోల్డర్ 2.5 ఉంది. 2.5కి హాఫ్ ఇంచ్ కలిపి 3 తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఎందుకంటే ఈ హ్యాండ్ కుట్టేదానికి హాఫ్ ఇంచ్ పోయింది. అది షోల్డర్ 2.5 ప్లస్ 3. తర్వాత చంక డౌన్ అంటే ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి తీసుకుంటాము. ఈ షోల్డర్ మధ్యలో ఇలా టేప్ తీసి పెట్టి ఇలా స్కేల్ పెట్టి చెక్ చేసుకోండి. 5 ఇలా చూసినప్పుడు స్ట్రైట్గా 5 ఉంది. దీన్ని చంక డౌన్ అంటాము. చంక డౌన్ 5 ఉంటే హాఫ్ ఇంచ్ కలిపి 5.5 వేసుకోవాలి. ఇక్కడ నుంచే కుడతాం కదా, ఇక్కడ కుట్టులోకి వెళ్ళిద్ది హాఫ్ ఇంచ్. 5 ప్లస్ 5.5 చంక డౌన్. తర్వాత వెనుక మెడ పొడవు. వెనుక మెడ అంటే ఈ కొంచెం ఇది ఎంత ఉందో చెక్ చేసుకోండి. 5 ఉంది. 5 ఉంటే దానికి హాఫ్ ఇంచ్ కలిపి 5.5 తీసుకుంటాం. అది వెనుక మెడ పొడవు. 5 ప్లస్ 5.5. తర్వాత నడుము లూజు. ఇది నడుము లూజు మనం చెస్ట్ లూజ్ని బట్టి తీసుకుంటే సరిపోయింది. 11.5 చెస్ట్ లూజ్ ఉంది కాబట్టి నడుము లూజ్ కూడా 11.5. ముందు భాగం కొలతలు. ముందు భాగం పొడవు తీసుకోవాలి. ఫస్ట్ ముందు భాగం పొడవు అంటే ఈ షోల్డర్ కుట్టు నుండి ఈ మిడిల్ డాట్ వరకు ఉన్న పొడవును తీసుకోవాలి. బ్లౌజ్ ఇలాగే ఉంచుకొని ఇక్కడ చూడండి 11.5 ఉంది. 11.5 ఉంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఎందుకు 1 ఇంచ్ అంటే ఈ 2 కలిపి కుట్టడానికి హాఫ్ ఇంచ్, 2 బ్యాక్ జాయింట్ అవ్వడానికి హాఫ్ ఇంచ్ కావాలి. ఓకేనా? 11.5కి 1 ఇంచ్ కలుపుదాం. 12.5 ముందు భాగం పొడవు. తర్వాత ముందు మెడ పొడవు. ముందు మెడకి ఇలా షోల్డర్ దగ్గర ఇలా పెట్టి ఇలా చూసుకోండి. ఈ ఫస్ట్ ఉక్స్ పట్టి వైపే ముందు భాగం కొలతలు తీస్తాం కాబట్టి ఫస్ట్ ఉక్స్ దగ్గరికి ఎంత ఉందో చెక్ చేసుకోండి. 6 ఉంటే హాఫ్ ఇంచ్ కలిపి 6.5 తీసుకోవాలి. అది ముందు మెడ పొడవు. ఇలా తీసుకోవాలి. ఈ రౌండ్ మొత్తం ఇలా తిరిగిన తర్వాత ఈ ఫస్ట్ ఉక్స్కి స్ట్రైట్గా చూసుకోవాలి. ఎంత ఉందో దానికి 6 కలపాలి. 6 ఎందుకంటే షోల్డర్ కుట్ నుంచి కలిసింది కాబట్టి. ఓకేనా? 6.5. తర్వాత మెడ కింది భాగం పొడవు. మెడ కింది భాగం అంటే ఇది ఈ మెడ అయిపోయిన దగ్గర నుండి ఈ షేప్ పట్టి వరకు ఎంత ఉందో దాన్ని మెడ కింది భాగం పొడవు అంటాము. దానికి అసలు వచ్చేసరికి 4 ఉంది. 4 ఉంటే 1 ఇంచ్ కలిపి 5 తీసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు కలుపుతామంటే ఇది 2 కుట్టడానికి హాఫ్ ఇంచ్, ఈ డాట్కి పావించిపోయింది, మెడ పీస్కి పావించిపోయింది. మొత్తానికి ఇక్కడ ఎంత ఉందో దానికి 1 ఇంచ్ కలపాలి. 4కి 1 కలిపితే 5. తర్వాత క్రాస్ ఇక్కడ నుంచి మనం మిడిల్ డాట్ వేసిన దగ్గరికి చూసుకోవాలి. ఇది క్రాస్ 2.5. ఇది మనం ఎవరి బ్లౌజ్కి అయితే మెడ వెడల్పు ఎంత పెడతామో అంతే తీసుకుంటాము. 2.5 అది క్రాస్ ఎంత ఉందో అంతే తీసుకోండి. దానికేమి ఎక్స్ట్రా కలపొద్దు. ఇంతవరకు ముందు భాగం కొలతలు.
పట్టి కొలతలు. షేప్ పట్టి పొడవు. షేప్ పట్టి పొడవు ఇక్కడ నుంచి ఈ చివరి దాకా చూసుకోవాలి ఎంత ఉందో. ఇక్కడ చూస్తే 2 ఉంది. 2కి హాఫ్ ఇంచ్ కలిపి 2.5 తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ కుట్టుకి 2 ప్లస్ అర 2.5 షేప్ పట్టి పొడవు. తర్వాత లూజు ఈ వైపు ఖర్చుతో కలిపి మొత్తం తీసుకోండి. 10 ఉంది. ఇక్కడ మొత్తం ఖర్చుతో కలిపి తీసుకుంటే సరిపోయింది. 10 ఉంది. హాఫ్ ఇంచ్ కలిపి 10.5 తీసుకోండి. షేప్ పట్టి లూజ్ అది. తర్వాత చేతి బ్యాక్ పార్ట్లో తీసుకోవాలి. హ్యాండ్ కొలత హ్యాండ్ పొడవు ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుండి ఈ స్ట్రైట్గా ఉన్నదాన్ని పొడవు తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 6 ఉంది. 6 ఉంటే దానికి మనం ఇప్పుడు హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి. సరిపోయింది. హాఫ్ ఇంచ్ ఈ కుట్టుకి. హ్యాండ్ ఇది జాయింట్ వేయడానికి హాఫ్ ఇంచ్ సరిపోయింది. ఇట్లా థ్రెడ్ పైపింగ్ వేస్తాం కాబట్టి ఇక్కడ ఖర్చు అసలు అవసరం లేదు. 6 ఉంది. 6.5 తీసుకోండి. తర్వాత లూజు ఈ కుట్టు చుట్టూరు కొలుసుకోండి. చేతి లూజ్ అది ఏదో చంక లూజు 7.5 అసలు 1.5 ఖర్చు. దీనికి 1.5 ఖర్చు ఇక్కడ పెడతాము. ఇది కూడా 1.5 సరిపోయింది. 7.5 9 చేతి లూజు. ఓకేనా? ఇది బ్లౌజ్ కొలతలు.